హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాస్ వరల్డ్. ఈరోజు మనం ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. అది బాయిల్ అయ్యేలోపు మనం కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకుందాం. ఒక బౌల్లో 2 to 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. తర్వాత 1/3 గ్లాస్ మిల్క్ తీసుకోవాలి. అది రూమ్ టెంపరేచర్లో ఉండాలి. కస్టర్డ్ పౌడర్ని లంప్స్ లేకుండా మిక్స్ చేయాలి. ఇప్పుడు బాయిల్ అవుతున్న మిల్క్లో ఈ మిక్స్ని కలుపుతూ వేసుకోవాలి, లేదంటే లంప్స్లా ఫామ్ అవుతుంది. 2 to 3 మినిట్స్ పాలు అలా కలుపుతూ ఉండాలి. తర్వాత అది బాయిల్ అవుతున్నప్పుడు దానికి సరిపడా షుగర్, నేనేమో 4 స్పూన్స్ తీసుకున్నాను. మీరు కొంచెం షుగర్ ఎక్కువగా తింటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. కాసేపు తర్వాత నేను చూపించిన విధంగా కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా మారుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అది రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు వెయిట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 hours తర్వాత సర్వింగ్ బౌల్లో కస్టర్డ్ మిక్స్ వేసుకొని మనకి నచ్చిన ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. నేనైతే యాపిల్, బనానా, పొమోగ్రానేట్ ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. ఇప్పుడు అన్నిటినీ బాగా మిక్స్ చేసి బౌల్లో వేసుకొని తినేయడమే. వెరీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.